సామాజిక న్యాయం చేసామని చెప్పేసి ఒకవైపు చెప్తా ఉంది. 175కి 175 మేమే గెలిచామంటారు. వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా 99% మేము నెరవేర్చాం, 1% ఉంది నెరవేర్చడానికి, మొత్తం నెరవేర్చామని ఒకవైపు చెప్తా ఉంటే, ఒకవైపు జిల్లాల్లో ఉన్న లీడర్లందరినీ, సమన్వయకర్తలందరినీ మారుస్తూ ఉన్నారు కదా. ఎందుకు అలా మారుస్తున్నారు? మరి ఫుల్ఫిల్ చేసినట్టుగైతే మార్చాల్సిన పని లేదు కదా. ఏం చెప్తారు సార్? సామాజిక న్యాయం అంటే జగన్ సామాజిక న్యాయం చేశాడంటే రెడ్లందరికీ, వాళ్ళ సామాజిక వర్గానికి కీలకమైన పోస్టులు, కీలకమైన పదవులు, సలహాదారులు అన్నీ పెట్టుకొని వాళ్ళ సామాజిక వర్గానికి మరి సామాజిక న్యాయం చేశాడు. మరి మిగతా సామాజిక వర్గాలు ఉన్నాయంటే వాళ్ళకి మరి కిందన పెట్లు మోయడానికే పెట్టుకున్నారు. అలాగే వార్డు స్థాయిలో పనిచేయడానికి మిగతా సామాజిక వర్గాలకు అన్ని పదవులు ఇచ్చారు. అంతే తప్పించి ఇక్కడ బీసీ చైర్మన్ పోస్టులని అవన్నీ ఇవి ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఇలువ లేకుండా చేశాడు. ఆ పదవులకి, ఆ చైర్మన్ పదవులకి ఇలువ లేకుండా చేశారు. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి మేలుకోమని చెప్తున్నాం. మనం చూసాం ఈ మధ్యనే నియోజకవర్గాల్లోని వినసార్జనలు అందరిని మారుస్తున్నారు. మరి అతను శుభ్రంగా నిజంగా పనిచేసి ఉంటే ఏంటి ఎమ్మెల్యేల మీద ఏముంటుందంటే జగన్మోహన్ రెడ్డి కదా డైరెక్ట్ పనిచేస్తున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తే ఎమ్మెల్యేల మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది? ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత ఎమ్మెల్యేల మీద చూపించి ఆ ఇన్ఛార్జీలను అందరినీ భయపడి మార్చేస్తున్నాడు. ఎలాగో ఓడిపోతాను ఓటమి భయంతో పట్టుకొని ఏంటంటే ఈయన కొత్త వాళ్ళు పెట్టాము అంటే పాత వాళ్ళు కాకుండా కొత్త వాళ్ళు పెట్టాము, మీకు వాళ్ళు సరిగా పనిచేయాలని వాళ్ళ మీద వాళ్ళ భూతం చూపించి నెపం నెట్టేసి ఈ గెలుద్దామని ఏదో ప్లాన్ చేస్తాం డబ్బులు ఇచ్చి. కానీ ఇప్పటికైనా ముఖ్యమంత్రిగా తెలుసుకోండి, ప్రజలందరూ మీరు చేసిన పనులన్నీ చూశారు. మీరు మద్యంలో ఏ విధంగా చేశారు, ఇసుక పాలసీల్లో ఏం చేశారు. మరి ఇసుక ఉచితంగా ఇస్తాం, మరి టీడీపీ అక్రమంగా ఇస్తుంది, అక్రమంగా దోషేస్తున్నారు అన్నారు. మరి తెలుగుదేశం హయాంలో ఇసుక తక్కువ రేటుకు వచ్చింది, మీరు ఎందుకు 3 ఇంతలు పెంచి అమ్మారు? మీరు నిజాయితీగా అమ్మినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చిన దానికంటే తక్కువకి అమ్మాలి, తక్కువగా అమ్మకుండా ఎక్కువగా అమ్ముతున్నారు ఇసుక. మరి అలాగే మద్యంలోని దోపిడీ జరుగుతుందన్న, మధ్యలో దోపిడీ జరిగినప్పుడు నువ్వు తక్కువగా అమ్మాలి కదా. ఎందుకు 3 రెట్లు 4 రెట్లు రేటు పెంచేసి అమ్మేసి ప్రజల ఈక్నెస్తో ఆడుకొని వాళ్ళని దగ్గర నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. మరి రాజధాని 33 ఎకరాలు కావాలని మీరు ఆ రోజు అసెంబ్లీలోనే మీరే చెప్పారు. అవసరమే 33 ఎకరాలు రాజధానికి అవసరం ఉంటే బాగుంటుంది అని మీరే ఆ రోజు అంగీకరించారు. ఈరోజు తీరా మోసి రాజధానికి వచ్చేప్పటికి దాన్ని కట్టబడుతుంది. కానీ 3 రాజధానులని నాటకాలు ఆడి 3 చోట్ల నాటకాలకి పోనీ ఎక్కడ దగ్గర కట్టారా? విశాఖపట్నం రాజధాని అన్నారు. విశాఖపట్నంలో రాజధాని అనేది మీరు సొంత ఇల్లు కట్టుకున్నారు అక్కడ కొండపైన తప్పించి. అది రుషికొండని తీసే ఆ కొండనంతా బోడిగుండు చేసేసి అక్కడ మీ ఇల్లు కట్టుకున్నారు తప్పించి ఏమైనా రాజధాని కట్టారా? ఎక్కడైనా ఒక ఎంప్లాయ్మెంట్ వచ్చింది యువతకి? మీరు ఏం చేశారంటే రేపు గెలుస్తారు. మీరు ఇన్ఛార్జీలు మార్చండి, ఎవరిని మార్చండి, రేపు ప్రజలు మిమ్మల్ని భూస్థాపితం చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత ప్రజలు పడిన కష్టాలు అన్నీ కాదు, కరోనా టైంలో మీరు ఆదుకోవాల్సింది పోయి కరోనా కిట్లలోని వాటిల్లోని దోపిడీ చేసి అక్కడ కూడా మీరు డబ్బులు సంపాదించుకున్నారు. ఇంత నీచమైన పాలన ప్రజలందరూ చెప్తున్నారు, ఎప్పుడు చూడలేదు ఇలాంటి పరిపాలన. ఇటువంటి ముఖ్యమంత్రి మాకు అవసరం లేదు. మీ నాన్నగారి టైంలో కాస్త కొంతనే చెప్పుకుంటున్నారు మంచి. మీ హయాంలో అది కూడా లేకుండా పోయింది. అన్నా క్యాంటీన్ తీస్తారు, చంద్రన్న బీమా 5 లక్షల రూపాయలు తీస్తారు, ఆరోశ్రీ మొన్నటిదాకా. ఇప్పుడేదో రేపు ఎలక్షన్ ఉందని ఆరోశ్రీ తూతూ మాత్రంగా ఇప్పుడు అమలు చేస్తాను అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు ఎవరికైనా ఆరోశ్రీతో ఎంతమందికి మేలు జరిగిందో అడగండి. ఇవన్నీ బస్సు యాత్ర చేస్తాను, బస్సు యాత్ర గురించి చూస్తున్నాం కదా. బస్సు యాత్రలో వాళ్ళు వాలంటీర్లు డ్వాక్రా వాళ్ళని ఎలా భయభ్రాంతులకు గురి చేసి తీసుకొస్తున్నారు. ప్రతి వాలంటీర్కి కూడా మీరు ఖచ్చితంగా మనుషులు తీసుకురాకపోతే మీకు వాలంటీర్ 5,000 రావు. అలాగే సచివాలయం ఉద్యోగుల్ని, వాలంటీర్లు, డ్వాక్రా మహిళల్ని, ప్రతి ఒక్కరిని కూడా మీరు భయభ్రాంతులకు గురి చేసి మీరు వెళ్తున్నారు తప్పించి నిజంగా ప్రజలు ఎవరు వస్తున్నారు? మీరు కావాలంటే ఆ సభల్లో మీరు ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయండి. 100కి 80% మంది వాళ్ళే ఉంటారు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు, డ్వాక్రా మహిళలు తప్పించి నిజంగా ఈ ప్రజలు ఎవరైనా స్వచ్ఛందంగా వస్తున్నారేమో మీరు చూడండి. ఇప్పుడు ఏదైతే ఈ కరెంటు బిల్లులు ఉన్నాయో, నిత్యావసర ధరలు, ఒకవైపు సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పేసి ఈ విధంగా దోచుకునే కార్యక్రమం జరుగుతుందని చెప్పి ప్రజలు అంటున్నారు. దానిపైన ఏమంటున్నారు? మరి నిజమేనండి. మరి కరెంటు బిల్లుల విషయంకి వస్తే గతంలో
మరి చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లు ఏదైనా సరే ₹1 ₹1 పెరిగితే అమ్మో బాబోయ్ అని గోల పెట్టి మరి యూనియన్లని అవన్నీ రోడ్ల మీదకి వచ్చి వరిచేవారు. మరి జగన్మోహన్ రెడ్డి 4 ఇష్టం వచ్చినట్టు కరెంటు ఛార్జీలు పెంచేసి 7 సార్లు 8 సార్లు ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచేయండి. గతంలో 200 వచ్చిన కరెంటు బిల్లు ఈరోజు ₹1000 వస్తుంది. గతంలో 500 వచ్చేది ఈరోజు 5000 వస్తుంది. ఇంత విధంగా దోపిడీ చేయవలసిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో పుష్కలంగా కరెంట్ ఉంది, పుష్కలంగా వాటర్ ఉంది. నీరు కరెంటు తయారవ్వాలంటే నీరు అవసరం. ఆ నీరంతా మన రాష్ట్రంలో ఉంది. అనేక రకాల వనరులు మన రాష్ట్రంలో ఉన్నాయి. మరి కరెంటు మనకి ఇంకా తక్కువకి ఇవ్వాలి. నేను కానీ గెలిస్తే తక్కువకి ఇస్తానండి, ఉచితంగా ఇస్తానంట. 400 యూనిట్లు ఫ్రీ అన్నాడు. మరి 400 యూనిట్లు కాదు, 400 యూనిట్లు ఫ్రీ ఎక్కడ పోయింది? 2 మీటర్లు ఉంటే నువ్వు పథకాలన్నీ కట్ చేసేస్తున్నావు. ఏ పేదోడికి 2 ఇల్లు ఉంటే ఇల్లు ఏమైనా ఆదాయం వస్తుందా? ఏదో ఒక ఇల్లు ఉండి ఇంకో ఇల్లు ఏదైనా రెంట్కి ఇచ్చుకుంటే దాని మీద 2000 3000 వస్తే దానికి ఏదో ఈ మెయింటెనెన్స్ ఛార్జీలు కానీ పనికొస్తాయని ఇల్లు ఉంటుంది. దానికి కూడా 2 మీటర్లు 3 మీటర్లు ఉంటే నువ్వు పథకాలు కట్ చేసేస్తున్నావు. కారు ఎవడైనా సరే చిన్న కారు కొనుక్కుంటే దానికి పథకాలు కట్ చేసేస్తున్నావు. మరి కారు ఉండకూడదా? పేదోడు కారులో తిరగకూడదా? పెద్దోడే కారులో తిరగాల? ఎవరు తిరగకూడదా? కారు ఉన్నోడికి ఇవ్వకూడదా? చూడండి, ఆదాయం చూడండి. మీరు ఆడికి ఆదాయం ఎంత వస్తుందో ఆ ఆదాయాన్ని పెట్టి మీరు పథకాలు ఇవ్వాలి తప్పించి ఇలాంటివన్నీ కోతలు విధించడం కరెక్ట్ కాదు.